చిన్న నాటో పెయిల్, కాకపోతే హైట్ తక్కువ. అంతా వరస్ట్, ఏవి క్వాలిటీలు అయితే రాలేదు, పెద్ద గొప్పగా ఏం లేవు. అంటే మనం లేటుగా వచ్చాం కదా, అందువల్లేమో. ప్రస్తుతం ఉన్నవైతే ఏం క్వాలిటీలు లేవు. ఈ పెయిన్ చూడండి, ఇది 30,000 చెప్తున్నాడు. సూలీ లేదు, ఏం లేదు, పెయ్యి 32,000 చెప్తున్నాడు. రేట్లు చాలా పెరిగిగా ఉన్నాయి. అంత చెప్తే దాన్ని ఎవడైనా ఏమడుగుతాడు బేరం. ఈ ఆవు రేట్ అంటే 70,000 అంట. చూసారా, నాకు తెలిసి 5 పాలు ఇవ్వడం కూడా కష్టమే. 5 లీటర్లు 70,000 చెప్తున్నారు. ఇది కూడా 70,000 చెప్తున్నారు. అచ్యుతాపురం సంత పెద్దగా ఏం లేదురా, ఏం పెద్ద సంత కాదు, పెద్ద క్వాలిటీలు ఏం రాలే, అన్నీ వేస్ట్ వచ్చింది. ఇది కూడా రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటిలా చెప్తున్నారు. ఇలాంటి సంతలకు వెళ్ళకూడదు, వెళ్తే పెద్ద సంతలకు వెళ్ళాలి. మాకు ఎలాగ సెలవు కదా, సరదాగా అలా ఖాళీగా వచ్చాం, సరదాగా చూడడానికి. మనోడు చూడండి, ఇక్కడ ఆవు కొమ్ము చేస్తున్నారు. దీన్ని కొమ్ము చేయించడం అంటారు. బాగున్నాయి ఆవులు, సంతల ఆవులు. ఈరోజు ఖాళీగా ఉన్నామని చెప్పి సరదాగా అచ్యుతాపురం సంతకు వచ్చాం. సంతకు వచ్చి మొత్తం చూసాం, క్వాలిటీలు అయితే ఏం కనిపించలేదు, అంతా వేస్టే ఉంది. ఎలా అనిపించింది భయ్యా నీకు? బాగున్నాయా ఆవులు? అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక్కొక్క ఆవు చాలా వరస్ట్గా ఉన్నాయి. కాకపోతే ప్రైజులు మాత్రం 30,000 40,000 చెప్తున్నారు. అవి 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తాయో లేదో కూడా డౌటే, అలా ఉన్నాయి. కానీ ఒకటి 30,000 40,000 70,000 కూడా చెప్పారు. అది 5 లీటర్లు ఇవ్వడం కూడా గ్రేట్. అలా ఉన్నాయి. గేదెలు కూడా అంతే, ఏం క్వాలిటీలు లేవు. ఒకటి నించోడానికి ఓపిక లేదు, అదేమో 30,000 చెప్తున్నారు. అది పోనీ సూడిది కాదు, ఏం కాదు, గొడ్డి గేద, దాన్ని ఏమో 30,000 40,000 చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనం కొన్న గేద చాలా లాభమే, మనకు చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి. 1,00,000 రూపాయల్లో. ఇది ఆవుకు చూడండి, కొమ్మి రూపోయింది. దేనితో ఫైటింగ్ చేసి ఉంటుంది, కొమ్మి రూపోయింది. తీసుకొచ్చి సంతలో పెట్టారు. డిసిప్లిన్ లేకపోతే అదే చేస్తారు. గొర్రెలు చూడండి ఎంత బాగున్నాయో, గొర్రెలే బాగున్నాయి. ఈ 2 మొగవే. రెండు పోతీయే కదా. జత 23,000 అట. 2 నల్ల మేకలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి. 2 23,000 చెప్తున్నాయి. బాగున్నాయి. ఇంత 2 పోతులే, పక్కలేదు. అవును. బలమైన మేకలు లేవు, గొర్రెలు లేవు. అడుగుతావు మరి, నువ్వు అంత చెప్తే ఏమడుగుతావు? 18,000 అట్ట. మన నోరు 8,000కి ఎంతకో కొనేస్తాడు. 7,000 6,000 కొనేస్తాడా? అదే అంటున్నాను, 8,000 7,000 కొంటాడు.
లేదకే సంపదల్లో ఊపుతుని రాలేదు. ఇగో ఇవి కొన్నాం, అందుకే సంపదల్లో ఇప్పుడు చేతులతో రాకూడదు, అది మా సాంప్రదాయం. ఫైనల్లీ అచితాపురం సంత మొత్తం చూసాం, అయిపోయింది. ఎలా ఉందా సంత? సూపర్ ఉంది. ఏటి బాగున్నాయి? గేదెలు బాగోలేదు, ఆవులు బాగోలేదు, ఏం బాగోలేదు, గొర్రెలు బాగున్నాయి. ఈ తాళ్ళు బాగున్నాయి చెప్పు. ఈ తాళ్ళు బాగున్నాయి, అందుకే ఇవే కొన్నాం. ఈ తాళ్ళు బాగున్నాయి, కాకపోతే 2 గొర్రెపోతులు కూడా బాగానే ఉన్నాయి. రేట్లు చాలా సులువుగా ఉన్నాయి కొనుక్కున్న వాళ్ళకి. కానీ ఇప్పుడు ఇంకా ఎవరో కొనలేదు. దసరా కదా, చాలా పిరిమి చెప్తున్నారు. దసరా దగ్గరికి రాలేదు. దసరా అయిపోయి కొనుక్కొని కనుమ పండుగకి రెడీ చేసుకుంటే మళ్ళీ ఉగాదికి పనికి వస్తాయి. ఉగాదికి వేస్తాం కదా, అప్పుడు ఉగాదికి బాగుంటాయి. ఇప్పుడు కొనుక్కుంటే 10,000కి నీకు 15 కేజీల వరకు పోతే తెగుతుంది అప్పుడు. అంతే, సంత అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవడమే. సంతకు వచ్చి ఎప్పుడు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం లేదు, అందుకే ఏదో ఒకటి కొంటాం. అందుకే చిన్న పొలుపు కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాం, తాడు కొనుక్కొని.